గ్రేటర్ హైదరాబాద్ లో కురిసిన వర్షం పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. హుస్సేన్ సాగర్ లో ముగిసిన ఓపెన్ రెగట్టా పోటీలు గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన గవర్నర్. మహిళల భద్రతకు కృషి చేస్తున్నామన్న మంత్రి సీతక్క. బ్యాండెడ్ లేబర్ కు అండగా ఉంటామన్న మంత్రి వివేక్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో థెరపీ డాగ్స్ ప్రయాణికుల ఆహ్లాదం కోసం ఏర్పాటు. దోమలు పెరగకుండా ఫాగింగ్ చేయిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. ఇండ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచన. రైట్, డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో 5 రోజులుగా నిర్వహించిన టీ స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. పోటీలలో గెలిచిన సెయిలర్లకు బహుమతులు అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అభినందించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. At the closing ceremony of the sailing regatta held on the tranquil waters of the iconic Hussain Sagar Lake, a place that resonates with Hyderabad's cultural soul and historical depth. Over the past few days, this serene lake has transformed into a vibrant theatre of youthful energy, competitive spirit and sheer determination. Sailors, both young aspirants and seasoned professionals, came from across the nation to test their skills against the winds and waters. I extend my heartfelt appreciation to each and every participant who took part in the remarkable regatta. Sailing, like life, is not merely about reaching the shore. It is about mastering the winds, reading the currents, and having the courage to set forth. Our young sailors, braving gusty monsoon winds of up to 25 knots, have exemplified that very spirit of the will to excel and to win. This regatta has been more than a competition. It has been a celebration of discipline, resilience, teamwork, and harmony with nature. It has taught us that victory is not always about the medal, but about the journey, the effort, and the transformation within. When you play a sport, you learn to win with humility and lose with dignity. To those who have emerged victorious, congratulations. You have earned your laurels. But to those who did not make it to the podium, take pride, for the very act of participation is a triumph of spirit over fear. As Dr. APJ Abdul Kalam beautifully reminded us, don't read success stories, you will only get a message. Read failure stories, you will get some ideas to succeed. Telangana is steadily charting its course as a vibrant hub for adventure and water sports, blending its rich natural endowments with the enthusiasm of its youth. We take immense pride in this trajectory. మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలన్నారు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. హైదరాబాద్ నాంపల్లిలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి సీతక్క. మహిళా భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కృషి చేస్తున్న మహిళలను సన్మానించారు మంత్రి సీతక్క. మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వం తరఫున మేము 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది. వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు తోడు ఉండరు. కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే
అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచించాలి. మా ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికీ ప్రజ్వలతో కలిసి పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎన్జిఓలు కానీ, పోలీస్ అధికారులు కానీ, అదే విధంగా ఇతర వ్యక్తులు, శక్తులు ఎవరు ఈ మానవ సమాజ అభివృద్ధి కోసం, మంచితనం కోసం, మహిళల హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం ఇలాంటి ఏదైతే అక్రమ రవాణా మానవ శరీరాలతో చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కలిసికట్టుగా ఫైట్ చేద్దాం. గతంలో జరిగినాయి, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ ముఠా మ్యారేజెస్, అపార్ట్మెంట్ మ్యారేజెస్ 1991లో అమీనా అనే అమ్మాయికి అప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ లో అమృత అమృవాలి అని ఒక ఎయిర్ హోస్టెస్ అమ్మాయి రెస్క్యూ చేయడం జరిగింది. అప్పుడు అందరికి తెలిసింది ఇలా ఇక్కడ ఈ అరబ్ షేక్లు వస్తున్నారు, 60 years 70 years ఓల్డ్ సిటీలో ఉన్న చిన్న అమ్మాయితో వాళ్ళు మ్యారేజ్ చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ 15 days తర్వాత డివోర్స్ ఇస్తున్నారు. మళ్ళీ అమ్మాయికి ఏమవుతుందో తెలియదు. ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం కూడా షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మీ రాగా స్కీమ్ మంచి స్కీమ్ పెట్టారు. మనకు కూడా పోలీసులు, బ్రోకర్స్లు, కాజీలు అందరి మీద మంచి చర్య తీసుకున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్ కొన్ని ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. వెట్టి చాకిరీ బాధితులకు అండగా నిలిచి చేయూతనిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా బేగంపేటలో ద వే టు ఫ్రీడమ్ సదస్సు నిర్వహించారు. బందీలుగా ఉన్న కార్మికుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను రిలీజ్ చేశారు. ఇన్నేళ్లుగా అనుభవించిన వెట్టి చాకిరీని వివరించారు బాధితులు. లేబర్ యాక్ట్ ద్వారా బ్యాండెడ్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బేగంపేటలోని నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్లో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ద వే టు ఫ్రీడమ్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని 200 మందికి పైగా వెట్టి చాకిరీ బాధితులు ఒకే వేదికపైకి వచ్చారు. తాము అనుభవించిన కష్టాలను వివరించారు. బ్యాండెడ్ లేబర్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బందీలుగా ఉన్న కార్మికుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్ను రిలీజ్ చేశారు మంత్రి. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వెట్టి చాకిరీ నిర్మూలన కోసం మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బ్యాండెడ్ లేబర్ కు ప్రియారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. లేబర్ యాక్ట్ ద్వారా బ్యాండెడ్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్మికుల కష్టాలు, సమస్యలు తనకు తెలుసని, వారికి ఏ సమస్య ఉన్నా సపోర్ట్ చేస్తామన్నారు మంత్రి వివేక్. మీదంతా కథలు విన్న తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా బాండెడ్ లేబర్లో ఎవరైతే సర్టిఫికేట్స్ ఉన్నారో వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి, మీకు ఏదో ఒకటి అంటే మాకు లిస్ట్ ఇస్తే, మీరు లిస్ట్ ఇస్తే ఇతర ఎమ్మెల్యేస్, ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్స్ లో ఆ ఎమ్మెల్యేస్ తో మాట్లాడి, అరే మీరు టాప్ ప్రయారిటీ వీళ్ళకు మొదలు ఇవ్వాలని చెప్పి వారి కోటాలో ఏదైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇల్లులు వారికి మీ అందరికీ కూడా ఇల్లులు వచ్చేలాగా చూస్తానని చెప్పి మీకు ఒక భరోసా ఇప్పిస్తున్నాను నిజంగానే. ఎందుకంటే పైకప్పు ఉంటే నిజంగానే ఒక ధైర్యం ఉంటది, మాకు ఇల్లున్నది, మేము పని కూడా పోవచ్చు అని చెప్పి ఆ ధైర్యం ఉంటది. కర్ణాటకలో రాళ్లు కొట్టే పనికి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని తెలిపాడు బాధితుడు రాజు. మహిళలను గర్భవతి అని కూడా చూడకుండా రాళ్లు కొట్టించారన్నారు. గొడ్డు చాకిరీ చేయించినట్లు తెలిపారు. మంచినీళ్లు దొరకని రాజస్థాన్ ఎడారిలో ఎంతో మందిని బందీని చేసి పనులు చేయించారన్నారు మరో బాధితురాలు శివమ్మ. కర్ణాటక కోలార్కి వెళ్ళి ఒక అతను వచ్చి మీకు పని ఇప్పిస్తాను, పని రాండి అంటే లేలే రాము అని చెప్పిన. తర్వాత వర్షాలు ఎక్కువైనాయి 2015లో సార్, వర్షాలు ఎక్కువైనాయి. అయితే మళ్ళీ అతను ఫోన్ చేసిండు, వస్తారేమో రండి అని అంటే మేము 14 మంది పెద్దవాళ్ళు 10 మంది పిల్లలు వెళ్ళాము. వెళ్తే అక్కడ మాకు జరిగిన ఘటన వేరే ఎవ్వరికి జరగదు. మా భార్య ప్రెగ్నెంట్, 8 నెలలు 7 నెలలు ప్రెగ్నెంట్ ఉంటే కూడా కంకర కొట్టించిండు.
స్టోన్ల కిడ్నీలో రాయి ఉంటే కంకర కొట్టించి మొత్తం ఆగమాగం చేసి ఈరోజు మా భార్య కిడ్నీ పోయింది సార్. కిడ్నీ గాంధీలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేసిండ్రు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు వెట్టి చాకిరీ ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. పనిచేసే సమయాల్లో తమపైన తమ పిల్లలపైన అకృత్యాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం బందీల నుంచి విముక్తి కల్పించడంతో స్వేచ్ఛగా పని చేసుకుంటున్నట్లు చెప్పారు. తమకు తక్షణ సాయం కింద 30,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు కార్మికులు. రాజస్థాన్ అంటే చాలా దూరం, మాకు ఇక్కడ రానికే మాకు తెలియదు. ఆ రైలు టికెట్ గుడకంగా ఎట బుకింగ్ చేసుకోవాలి, ఎట్లా రావాలని మాకు తెలియదు. అలాంటి దాన్ని 50 మంది మేము ఒక్కరం కాదు. మేము ఎదుర్కొన్నామంటే అన్నం కాడ ఇబ్బందులు ఇవ్వడం, తిండి కాడ ఇబ్బందులు ఇవ్వడం, ఆ తుఫాన్ల ఎండల్లో మొత్తం ఎరాడి అదే మొత్తం చెట్లు ఉండవు. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాక సారోళ్ళు ఇంకోటి వస్తామన్న నెల రోజులకు మమ్మల్ని గుర్తిస్తే సారోళ్ళకు ఆయనకు మేస్త్రికి ఎట్ట తెలిసిందో మాకు తెలియదు. ఒక ఆయన మా అత్తమ్మ మా ఇంట్లో చచ్చిపోతే తోలియలే మమ్మల్ని. అయితే మేము అందరం కలిసి ఇంటికాడ ఉండి ధర్నా చేసినాం. మేము వెళ్ళిపోతాం 2 సంవత్సరాలు అవుతుంది. ఇంటికాడ చనిపోతే కూడా మమ్మల్ని తోలిస్తలేవని ఎదుర్కొన్నాం. ఎదుర్కొంటే ఆయన ఏం చేసిండు, ఏం చేసుకున్నా సరే కానీ మిమ్మల్ని తోలియనని చెప్పిండు. అయినాక మా ఊరికి ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయినాక సమాచారం సారాలు గవర్నమెంట్కి అయితే మాకు ఎప్పుడైతే లేబర్ ఆఫీస్కు తెలియపరిచినాక సారాలు గుర్తించిండ్రు. నిజమా ఆయన గుర్తించారు. వచ్చి ప్రభుత్వ సాయంతో చాలా మంది బ్యాండెడ్ లేబర్ స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మరింత తోడ్బాటును అందించాలని కోరారు కార్మికులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్లో రోడ్లను శుభ్రం చేస్తున్నాయి న్యూ వెహికల్స్. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, ఎండిపోయిన ఆకులతో పాటు చెత్తా చెదరాన్ని తొలగిస్తున్నారు. అయితే ఈ ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిటర్ పికప్ మిషన్స్ను జీహెచ్ఎంసీకి డొనేట్ చేసింది ఇనార్బిట్. చెత్త తొలగించేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు 182,840 లీటర్ల చెత్తను కలెక్ట్ చేశారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇనార్బిట్ మాల్ ఈ 6 వెహికల్స్ని డొనేట్ చేసింది. ఈ 6 వెహికల్స్తో మొత్తం ఐటీ కారిడార్లో ఇటు రాయదుర్గ్ కావచ్చు, ఐకియా సర్కిల్, మాదాపూర్ ఏరియాలలో ఈ 6 మిషన్స్ తిరుగుతున్నాయి షిఫ్ట్ వైజ్గా. మనం చూడవచ్చు, ఇప్పుడు మన ముందు 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ ఫుల్లీ ఎలక్ట్రికల్ అంటే పవర్తోనే పనిచేస్తుంటాయి. ఆటోమేటెడ్గా ఎక్కడైతే చెత్త ఉంటుందో చెత్తతో పాటు ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, చెట్ల ఆకులు సంబంధించిన అంటే డస్ట్ కాకుండా మిగతా అన్నిటిని కూడా ఇది పిక్ చేస్తుంది. వీటిని పిక్ చేసిన తర్వాత మొత్తం ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉంటుందో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆ డంపింగ్ యార్డ్లో ఈ చెత్తనంతా తీసుకుపోయి వాళ్ళు వేస్తుంటారు. ఒకసారి మనం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇటు జిహెచ్ఎంసీ నిర్మాణ్ అనే ఆర్గనైజేషన్ మిక్స్డ్గా వీటితో పని చేపిస్తున్నారు. అయితే ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే కొంచెం చూడడానికి కొత్తగా ఉన్నాయి, న్యూ టెక్నాలజీతో ఉన్నాయని చెప్తున్నారు. సో టోటల్గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి? ఇవి వచ్చేసి మనకి 6 వెహికల్స్ రన్ అవుతున్నాయి ఇన్ 6 ఏరియాస్. మనకు సీఎం రెసిడెన్స్ కవర్ అవుతుంది, పెద్దమ్మ గుడి కవర్ అవుతుంది, శిల్పా లేఅవుట్, రోలింగ్ హిల్స్, ఐకియా సర్కిల్ అండ్ మైండ్ స్పేస్, ఇలా ప్లేసెస్లో రన్ అవుతుంది. ఇవి వచ్చేసి 6 వెహికల్స్ షిఫ్ట్ వైజ్ రన్ అవుతాయి. అండ్ ఫ్రమ్ మార్నింగ్ టు 7 to 3 ఒక షిఫ్ట్ అండ్ 3 to 11 ఒక షిఫ్ట్ టు కవర్ ఎంటైర్ ఏరియా. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ కదా, వీళ్ళకి ఏమైనా స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారా? ఎంతమంది వీటిని రన్ చేస్తున్నారు? దీన్ని వచ్చేసి 7 మెంబర్స్ రన్ చేస్తారు. ఒకరు వచ్చేసి రిలీవర్గా ఉంటారు. లైక్ ఒకరికి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఆ రిలీవర్ వచ్చి వర్క్ చేస్తారు. టోటల్గా వీళ్ళకి అరౌండ్ 10 to 15 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఎలా రన్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ 3 మెంబర్స్ మార్నింగ్, 3 మెంబర్స్ ఈవినింగ్ వర్క్ చేస్తున్నారు. బట్ హైదరాబాద్లో చెత్తని కలెక్ట్ చేసే వెహికల్స్ అంటే జిహెచ్ఎం సంబంధించిన పెద్ద పెద్ద లారీలు అని అనుకుంటాము. ఇది చూడడానికి చిన్నగా లైక్ ఆటోలాగా ఉన్నాయి కదా, వీటిని ఎక్కడి నుంచి తెప్పించారు? లైక్ ఇవి మన స్టేట్ కాకుండా ఇంకెక్కడ ఉన్నాయా? అదర్ స్టేట్స్లో ఉన్నాయి, లైక్ ఇవి ఢిల్లీలో అండ్ అదర్ ప్లేసెస్లో కూడా రన్ అవుతున్నాయి. సో మనకు ఒక థాట్ వచ్చి ఆ వెహికల్స్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ అయితే 6 వెహికల్స్ తెప్పించి చూస్తున్నాం. ఇక్కడ ఈ 6 months నుంచి 7కు రన్నింగ్ సార్, 7 రన్నింగ్ అవుతుంది. ఇవి మైన్స్ ప్లేస్, గచ్చిబౌలి, ఐకే ఈ రూట్లలో తిరుగుతాయి. చెత్త, పొడి చెత్త, మొత్తం పొడి చెత్త, తడి చెత్త కాకుండా ఎక్కడెక్కడ పొడి చెత్త వరకు పికప్ చేస్తారు సార్. ఇప్పుడు ఈ వెనకాల బాక్స్ ఉంది కదా, ఇదంతా ఈ బాక్స్ గురించి చెప్పండి. ఏంది, ఎంత కలెక్ట్ చేస్తారు? దీంట్లో కవర్ ఉంటుందా ఏంటి? దీంట్లో కవర్ ఉంటుంది సార్. ఈ చెత్త మొత్తం నిండిన తర్వాత ఈ డబ్బాలో పడుతుంది. ఓకే. ఈ డబ్బా ఫుల్ అయిన తర్వాత డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా మున్సిపాలిటీది, దాంట్లో వేసేస్తారు జిహెచ్ఎంసీ.
ఒక్క డబ్బాలు ఎంత పడుతుంది? ఇది లీటర్ లెక్కనా కేజీ లెక్క చూస్తారు? లీటర్ లెక్క ఉంటుంది. ఓకే, ఎన్ని లీటర్లు పడుతుంది? 75 లీటర్స్. ఇదంతా తీసుకుపోయి వేస్తారా? మీకు ఎట్లా ఒక షిఫ్ట్లో ఎన్ని డబ్బాలు నిండుతుంది? ఇప్పుడు 2 ఓకే, 3 లేదా 2. మీరు ఏ రూట్లో నడిపిస్తారు? మేము ఐకే గచ్చిబౌలి స్టేడియం, మల్కం చెరువు, దుర్గం చెరువు పార్కు, వీకెండ్లో దుర్గం చెరువు పార్కులో అవి తిప్పుతాం. టైమింగ్ 7 to 4. సో రోలింగ్ హిల్స్, మల్కం చెరువు, ఐఎస్బి, దుర్గం చెరువు ఇట్లా అన్నీ ఒక 45 రోడ్లోకి వెళ్తాం సార్. ఓకే, తడిది పొడిది రెండు తీస్తారా లేదంటే ఓన్లీ పొడి చెత్త? పొడి చెత్తనే సార్, తడి చెత్త తెలియదు. అదే పొడి చెత్త తీయంగా కూడా ఏదైనా దుమ్మొస్తుంది, దుమ్మొస్తే ఇక్కడ వాటర్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఆన్ చేసుకుంటాం. ఆటోమేటెడ్ అంటున్నారు, ఈ ఆపరేటింగ్ అంతా ఎక్కడ నేర్పించారు మీకు? ఢిల్లీ నుంచి వచ్చి ఒక 2 weeks ఇక్కడ నేర్పించారు సార్. ఇది కొంచెం చూపిస్తారా? ఇక్కడ ఇది ఏంటంటే మన బండికి క్లీన్ చేసుకునేందుకు సామాన్స్ ఉంటాయి, కాలిన్ అది క్లాత్ కానీ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. ఇదే డంపింగ్ సార్. ఇక్కడ అక్కడ నుంచి చెత్త తీసి వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్లో పడిపోతుంది. పడిపోతే మళ్ళీ మనం జిహెచ్ఎంసీ పాయింట్కి వెళ్ళి ఇది కాల్ చేసేస్తాం. ఇది టైమింగ్ సార్. ఇక్కడ సిప్ లేదు కాబట్టి ఇది పెట్టేసాము. సో ఇది ఇక్కడ నుంచి తీస్తాం సార్ చెత్త. ఇది ఇట్లా తీసేసి ఇక్కడ కింద పెట్టిస్తాం సార్. చెత్త అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేసి ఇట్లా వచ్చేస్తే చెత్త అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి అక్కడ డంపింగ్లో పడిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్లు కూడా ఉన్నాయి కదా దీనికి, ఆ ఫిల్టర్లు ఎలా వర్క్ చేస్తాయి దీనికి? అంటే చెత్త అంతా రాకుండా లేకపోతే ఏం కవర్ చేస్తుంటాయి మెయిన్గా? సో ఫిల్టర్ ఏంటంటే ఇది ఉంటుంది. సో ఫిల్టర్ ఇది ఉంటుంది. ఓకే, ఇది ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ నుంచి ఏమొస్తుంటుంది ఎక్కువ? సో డస్ట్ రాదు సార్. ఓకే, డస్ట్ రాకుండా ఆపుతుంది. ఇది మేము తీసుకొని 1 week ఒకసారి క్లీన్ చేసి ఓన్లీ కవర్లు ప్లాస్టిక్స్ బాటిల్స్ అవి పడిపోతుంటాయి. ఇది ఏంటంటే దుమ్ము రాకుండా ఆపిస్తుంది. ఇది మేము క్లీన్ చేసుకుంటాం, 2 days ఒకసారి క్లీన్ చేసుకుంటాం. సో వాటర్ అనేది వెళ్తే ఖరాబ్ అయిపోతుంది. సో ఇది అంటే ఓవరాల్గా ఈ మిషన్కి సంబంధించిన వివరాలు అయితే మొత్తం దీంట్లో 200 to 240 లీటర్స్ వరకు పొడి చెత్తను అయితే ఇది కలెక్ట్ చేస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షిఫ్ట్ల వైజ్గా ఈ వెహికల్స్ రన్ అవుతున్నాయి. మొత్తం హైదరాబాద్లో 6 వెహికల్స్ ఉన్నాయి. ఈ 6 వెహికల్స్ కూడా ఇటు ఐటీ కారిడార్ అయిన రాయదుర్గ్ కావచ్చు, లేదంటే ఐకియా, జూబ్లీ హిల్స్ అండ్ ఇనార్బిట్ మాల్ సరౌండింగ్లోనే ఈ 6 వెహికల్స్ తిరుగుతున్నాయి. వీటిని మొత్తం 10 మంది డ్రైవర్లు, అరౌండ్ 10 members ఉన్నారు. వాళ్ళు కూడా షిఫ్ట్ల వైజ్గా వీటిని రన్ చేస్తుంటారు. కలెక్ట్ చేసిన ప్రతి ఇది కూడా చెత్త మొత్తం కూడా డంపింగ్ యార్డ్లోనే పడేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మిషన్ కూడా ఓన్లీ ఈ డస్ట్ అంతా ఇక్కడ ఈ ఫిల్టర్లో ఫామ్ అవుతుంది. కవర్లు మాత్రమే, లేదంటే ఆకులు కావచ్చు, ఈ వాటర్ బాటిళ్ళు, పేపర్, న్యూస్ పేపర్ లాంటివి మాత్రం లోపలికి వెళ్ళిపోతాయి. వాటిని అన్ని డంపింగ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఇలాంటి మిషన్స్ ఇంకా హైదరాబాద్ అయితే వస్తే బాగుంటుంది. ఇది చూడడానికి కూడా ఆటో సైజులోనే ఉన్నాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ టైంలో కూడా ఈజీగా క్లీన్ చేయడానికి వీలవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగిందని ఈడీ ఎంటర్ అయింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించింది ఈడీ. నిధుల గోల్మాల్కు సంబంధించి పశుసంవర్ధక శాఖకు గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో అనుసరించిన విధి విధానాలు ఏంటి, డబ్బులను ఎలా సమకూర్చారు, లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని కోరింది. గతంలో సేకరించిన వివరాల ఆధారంగా సిటీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తాయి. వేరే రాష్ట్రాల్లోనూ స్కామ్ లింకులుండడంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాల సమాచారాన్ని పశుసంవర్ధక శాఖను ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్లకు జాయింట్ ఖాతాల నుంచి నిధులు జమ అయిన జిల్లాల అధికారుల అకౌంట్ల వివరాలు ఇవ్వమని కోరారు. గొర్రెల రవాణా ఏజెన్సీలతో పాటు వారికి జరిగిన చెల్లింపుల వివరాలు, దానాపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల పథకం కుంభకోణంలో నిందితులైన పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ల గురించి ఏసీబీ అధికారుల నుంచి ఆధారాలు సేకరించింది ఈడీ. అత్తాపూర్లోని రామచంద్ర నాయక్, దిల్సుఖ్ నగర్లోని కళ్యాణ్ ఇళ్లతో పాటు పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
ఏసీబీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ గొర్రెల స్కామ్పై పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. సెక్షన్ 54 పీఎంఎల్ఏ చట్టం కింద గతంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది. గొర్రెల యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధులను స్వాహా చేసి కోట్ల రూపాయల గోల్మాల్ చేసినట్లు గుర్తించింది ఈడీ. ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంతవరకుందనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ నిధులు మొదట కాంట్రాక్టర్ మొహీదుద్దీన్ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కాగా వాటిని కూడా స్క్రూటినింగ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. గొర్రెల స్కామ్లో మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ను అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. వీటితో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు వస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలను చేపట్టింది. లార్వా దశలోనే దోమలను నివారించడం కోసం ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలోని సిటీలోని పలు ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ని నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో దోమల బెడద పెరిగిపోయింది. సాయంత్రం అయితే చాలు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉండడంతో సిటీలో యాంటీ లార్వా కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. చెరువుల్లో దోమలను నిర్మూలించేందుకు డ్రోన్ల ద్వారా ఆయిల్ను పిచికారీ చేయిస్తున్నారు. నెలకు 2 సార్లు డ్రోన్లతో మస్కిటో లార్వా సైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు అధికారులు. వర్షాలతో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల నివారణపై దృష్టి పెట్టారు ఎంటమాలజీ అధికారులు. డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి దోమలను నివారిస్తున్నారు. గతంలో ఎక్కువగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ను క్రమం తప్పకుండా చేస్తున్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అయితే జరిగింది సార్. ఈ సరౌండింగ్లో మేము ఈ మస్కిటో లార్వా యాక్టివిటీస్ చేస్తున్నాము, యాంటీ లార్వా యాక్టివిటీస్ చేస్తున్నాము. సరౌండింగ్ మొత్తం హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ వెళ్ళేసి ఆ ఇంటి లోపల ఏవైతే నీరు నిల్వ ఉన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో అందులో నీరు నిల్వ ఉంటుంది. ఆ నీరుని పారబోసి ఒకవేళ నీరు పారబోయని స్థితిలో ఉన్న వాటి కంటైనర్స్లలో టెమిఫాస్ అనే మందును స్ప్రేయింగ్ చేస్తాం సార్. మళ్ళీ వాళ్ళ ఇంటి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తాం సార్. దోమల మీద నీరు నిల్వ ఉండకూడదు, ఎవ్రీ ఫ్రైడే డ్రై డేగా పాటించాలని వాళ్ళకి చెప్తుంటాం సార్. వర్షాకాలంలో దోమల ఉధృతి పెరగకుండా ఫాగింగ్ కోసం ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్లో ఫాగింగ్ కోసం ప్రత్యేకంగా 18 మంది సభ్యులతో యూనిట్ పనిచేస్తుంది. వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ యంత్రాలతో పాటు పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్ల ద్వారా అన్ని బస్తీలు, కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నారు. 3 రోజులకు మించి నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నిల్వ ఉన్నట్లయితే మస్కిటో వెళ్ళేసి అందులో ఎగ్స్ పెట్టి లార్వా దశకి వస్తాయి సార్. అవి మళ్ళీ 2-3 రోజులలో మనకి ఈ దోమగా అయ్యి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. అవే కరుస్తే మనకి మలేరియా, డెంగ్యూ అది వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఎంటమాలజీ నుంచి మేము ఏం చేస్తామంటే సార్, హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ వెళ్ళేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం సార్. ఎక్కడ నీరు నిల్వ ఉండకూడదు, ఒకవేళ నిల్వ ఉన్నా కానీ 2 రోజులకు మించి నిల్వ ఉండకూడదు, ఉన్నట్లయితే వాటిని పారబోసేయాలని. మరి మా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ డోర్ టు డోర్ వచ్చినప్పుడు వాళ్ళకి లోపలికి అలో చేసి ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేయించుకోవాలని వాళ్ళకి చెప్తూ ఉంటాం సార్. చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు యాంటీ లార్వా ఆపరేషన్ను చేస్తున్నామన్నారు ఎంటమాలజీ సిబ్బంది. దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇండ్ల చుట్టూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్క డెంగ్యూ కేసు నమోదైతే ఆ ఇంటి చుట్టూ 100 ఇండ్లలో సర్వే చేస్తామని తెలిపారు ఎంటమాలజీ అధికారులు. డెంగ్యూ కేసు వచ్చిన సరౌండింగ్లో, డెంగ్యూ కేసు వచ్చిన ఇంట్లో మాత్రము పైరత్రం స్ప్రేయింగ్ చేస్తాము. 100 హౌజెస్ సర్వే చేస్తాం సార్. చుట్టుపక్కల మొత్తము పైరత్రం స్ప్రే అనేది చేస్తాం సార్. మరి ఈవినింగ్ టైంలో కూడా ఫాగింగ్ చేస్తూ ఉంటారు సార్. కింద మొక్కలు పెంచుకునే ట్రేలల్లో ఈ వాటర్ నిల్వ ఉంటుంది సార్. వాళ్ళు ఒక్కొక్కసారి తీసేయరు అయితే వాటిని వాళ్ళకి మనం చూపిస్తాం. లార్వా ఎలా ఉంది ఏంది అనేది వాళ్ళకి చూపించి ఆ నీటిని తొలగిస్తాం సార్. ట్రేస్ కూడా ఈ వర్షాకాలం ఉన్నన్ని రోజులు ట్రేస్ కానీ, టైర్స్, కూలర్స్, ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి కూలర్స్ తీసి పక్కన పడేస్తారు సార్. ఆ కూలర్స్లో కూడా వాటర్ నిల్వ ఉంటుంది. ఆ నీళ్ళు తీసేయమని వాళ్ళకి చెప్తుంటాం. వర్షాకాలంలో దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు బల్దియా సిబ్బంది. హైదరాబాద్ కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ ఆరోగ్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది.
6 దశాబ్దాల కింద ఓపీ సేవలతో ప్రారంభమై నేడు క్లిష్టమైన సర్జరీలు చేసే హాస్పిటల్గా పేరు పొందింది. లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో ప్రైవేటుకు ధీటుగా చికిత్సలు చేస్తున్నారు ఇక్కడి డాక్టర్లు. ఖరీదైన వైద్యం కూడా అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలుస్తోంది ఈ హాస్పిటల్. కోవిడ్ కాలంలోనూ బ్లాక్ ఫంగస్కు నోడల్ సెంటర్గా వ్యవహరించింది కోటి ఈఎన్టీ హాస్పిటల్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీశైలం అందిస్తారు. ఈ రోజుల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఖరీదైపోయింది. రోగం ఏదైనా కూడా దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలంటే మాత్రం కనీసం ఓపీకే 100ల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా సర్జరీలు, మందులు వాటి జోలికి వెళ్తే మాత్రం వేలలో ఖర్చు అవుతుంది. అయితే సూపర్ స్పెషాలిటీకి వచ్చేసరికి ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రైవేటుకు వెళ్ళాలంటే పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ దశాబ్దాలుగా కోటి ఈఎన్టీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తుంది. పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక మంది ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటుంటారు. అసలు కోటి ఈఎన్టీ హాస్పిటల్లో సర్వీస్ ఎట్లా ఉంది, పేషెంట్లు ఏమనుకుంటున్నారు, వైద్యం పరిస్థితి ఏంటి? మా డాడీ గొంతులో కొంచెం ఏదో గడ్డ ఉందంట, దాన్ని ట్రీట్మెంట్ కోసం ఇక్కడ వచ్చాము. ఇక్కడ డాక్టర్లు కానీ నర్సు కానీ చాలా మంచి ట్రీట్మెంట్, మన ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది హాస్పిటల్ కోసం. ప్రైవేట్ పోయాం సార్, అక్కడ చూపిస్తే అక్కడ ఎక్కువ, అక్కడ 2-3 లక్షలు అవుతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ ఫ్రీగా అన్నీ ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్. నర్సు కానీ డాక్టర్ కానీ వచ్చి మనకు అన్ని పేషెంట్ని చాలా ఒక ఇంటి మనిషిలాగా, బంధువులాగా చూస్తున్నారు. ఇక్కడ భోజనం కూడా మంచి భోజనం పెడుతున్నారు. అదేవిధంగా మనకు బాత్రూమ్ కానీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ప్రైవేట్ ఎట్లా ఉంటుందో అంతకంటే బాగా క్లీన్నెస్ ఉంది. మన రాష్ట్రాలకు కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ప్రజలు ఇక్కడ వస్తున్నారు. కర్ణాటక కానీ మహారాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ వచ్చేసి అన్ని మంచి సర్వీసింగ్ చేస్తున్నారు. చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మా బాబుకి చెవు ముక్కు సర్జరీ ఓకే అయింది సార్, మంచిగా చేసిండ్రు. ఇక్కడ ముక్కు ప్రాబ్లం వచ్చింది, చెవుది ఉంది. ఇప్పుడు ముక్కుది అయిపోయింది, ఇంకా చెవుది ఉంది. మళ్ళీ వచ్చే వారం రాని చెప్పిండ్రు. ఇప్పుడైతే పర్లేదు, అన్నీ బాగున్నాయి ఇక్కడ. పోయి వచ్చినాం, సంవత్సరం తిరుగుతుండు బాబు. అక్కడే ప్రైవేట్లో ఇక తిరిగి వచ్చినాం కనుక ఇక్కడికి వచ్చినాక కాలేదు. ఇప్పుడు 1 నెల తర్వాత రండి అని చెప్పారు. అప్పుడు వచ్చినాక వారం లోపల ఓకే అయింది సార్, సక్సెస్ అయింది, మంచిగా ఆపరేషన్ అయింది. చాలా మంచి అనిపిస్తుంది ఇక్కడ. అందరి గరీబులకు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకి అందరు కూడా మంచిగా. తెలియదు సార్, బాబు వచ్చిండు ట్రీట్మెంట్కి, నేను రాలేను. ఇది ఫస్ట్ టైం నేను రావడం. బాగా అన్ని రకాలు మంచిగా ఉన్నాయి సార్. ఇలా అన్నము, భోజనం, మన సౌకర్యం, వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఎక్కడ ఎట్లాంటివి లేదా? లేదు సార్, తీసుకోలే. మాకేమైనా ఉంటుంది కదా ఖర్చుగా, పర్సనల్ కానీ ఇంకా ప్రైవేట్ ఏదైనా ఉంటే ఖర్చు కానీ పెట్టుకోవాలి తప్పకుండా. ఇక అందరు రావాలా, ఎక్కడున్నా కానీ తెలియాలి ఇట్లాంటివి. ఎవరెవరు బాధపడుతారో అందరు వచ్చి మంచిగా వేయించుకొని వెళ్ళిపోవాలి. చిన్న పెద్ద అందరు కూడా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జిల్లా తెలుస్తుంది కాబట్టి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. వారాజుడు హైదరాబాద్, సికింద్రాబాద్. మమ్మీకి గొంతు నొప్పి, గొంతు గడ్డ అయింది. ఆ గడ్డ గురించి వచ్చాము. ఇక్కడ అన్నీ మంచిగానే చేశారు. ఇక్కడ ఇంతకుముందు కొంచెం చూపించాము. ఏ డాక్టర్ ప్రైవేట్లో చెప్పలేదు. ప్రైవేట్లో చూపించామని చెప్పలేదు మాకు. థైరాయిడ్ ఉంది, అది ఉందని ఏం చెప్పలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని టెస్టులు అయిన తర్వాత థైరాయిడ్ అని గాంధీకి ఇక్కడ ఉస్మానియాకి రాశారు. ఉస్మానియా టెస్టులు చేయించుకొని వచ్చాము. అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే చేశారు. ఇక్కడ అన్నీ మంచిగానే చేశారు. అన్నీ సర్జరీ అయిపోయింది. తీసేశారు, గడ్డ తీసి పంపించారు బయట. టెస్ట్ అయ్యి వస్తాయంట, వచ్చిన తర్వాత చెప్తా అన్నారు. మంచిగా చేసేస్తారు. ఏం ప్రాబ్లం లేదు, అన్ని ప్రాబ్లం కరెక్ట్ అయిపోయినాయి మమ్మీకి. ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయి, నీట్గా చేస్తారు, రోజు క్లీన్ చేస్తారు, మంచిగా పెట్టుకుంటారు. వాళ్ళు మంచి పనులు చేస్తారు. సిస్టర్ కానీ డాక్టర్ కానీ అందరు రోజు వచ్చి చెక్ చేసుకొని పోతారు. వాళ్ళు మందులు ఇట్లా అన్నీ మంచిగా ఇస్తారు. మన గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ మన భారతదేశంలోనే ఒక ఏకైక ఈఎన్టీకి సంబంధించిన హాస్పిటల్. వేరే మీరు ఏ హాస్పిటల్ పోయినా కానీ ఈఎన్టీ యొక్క విభాగం ఉంటుంది. కానీ మన హైదరాబాద్లో కొంచెం అదృష్టం వలన కంటికి కానీ, ముక్కు, చెవు, గొంతుకు కానీ, జ్వరాలకు కానీ, పిల్లలకు కానీ అన్నీ విడివిడి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లా విడివిడిగా హాస్పిటల్ ఉండడం వలన విశేషత ఏంటంటే ఆ సబ్జెక్ట్లో కంప్లీట్గా చాలా లోతైన పని చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి పేషెంట్లు వచ్చినా కానీ మా దగ్గర చాలా చిన్న చెవులో గులిమి నుండి
పుట్టుకలో వినబడకుండా ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ అన్ని ఇక్కడ జరుగుతాయి. ఇంకో విశిష్టత ఏమిటంటే మొత్తం తెలంగాణలో ఎటువంటి చెవి ముక్కు గొంతు ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ వచ్చి నమ్మకంగా ట్రీట్మెంట్ చేయించుకొని బాగుపడిన వాళ్ళు తరతరాలు ఉన్నారు. చిన్న గొంతులో నొప్పి, టాన్సిల్స్, ముక్కులో గాలాడకపోవడము, ముక్కులో దూలం వంకరగా ఉండడము, చెవిలో చీము గారడము, వినరాకపోవడము, అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి కావాల్సింది వినిపించడం అన్నట్టు. ఏమైనా వినబడడం అనేది తగ్గితే ఇంకో వ్యక్తితోని సంభాషణ లేకపోతే ఆయనకి ఏముంది, ఆయన భావాలు ఏమున్నాయి వ్యక్తిత్వం చేసుకోలేకపోతున్నారు. సో అట్లా కొందరికి లేడీస్లో ఒక ఆటోస్క్లెరోసిస్ అనే ఆపరేషన్ ఉంటుంది. దాన్ని మనం స్టెపిడెక్టమీ అంటాము. దాంట్లో చెవుల నరాలకు కరెక్ట్గా పుట్టుకతోని లేకపోతే నరాలు కదలకుండా అవి చిన్న ఎముకలు ఉంటాయి చెవులో, ఆసికల్స్ అని, అవి అతుక్కోపోతే దానికి కూడా ఆపరేషన్ చేయడం ఒక స్పెషల్ ఆపరేషన్, అది మేము చేస్తూ ఉంటాము. సో ఏ చిన్న ఆపరేషన్ అయినా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి, రోజు జరుగుతుంటాయి. ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే ఎవరికి కూడా ఒక్క పైసా కూడా తీసుకోవడం అనేది జరగదు. అందరికీ ఫ్రీగా మందులు ఇవ్వడం కానీ, పరీక్షలు కానీ, ఆపరేషన్లు కానీ, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కింద పేషెంట్లతో పాటు వాళ్ళతో వచ్చే అటెండర్లకు కూడా మేము రానుబోను డబ్బులు కూడా ఇచ్చేసి వాళ్లకు ఫుడ్, ఆహారం అంతా ఇక్కడ పెట్టి చూసుకోవడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్ విశిష్టత ఇది. మా దగ్గర బెరా అనే ఒకటి ఎక్విప్మెంట్ ఉంది. దాంతో ఎవరికి వినబడుతుంది, ఎవరికి వినబడతలేదు, ఏదైనా తల్లికి నా పాపకు వినబడుతుందా లేదా అనే అనుమానం ఉంటే వెంటనే మా హాస్పిటల్కి వచ్చేయండి. మేము అది చూసి వినికిడి సరిగ్గా ఉందా లేదా దాన్ని నిర్ధారించి ఒకవేళ ఏమైనా లోపం ఉంటే దానికి కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ, దాంట్లో ఒక 6 లక్షల పరికరం ఉంటుంది. అది మన చెవులో అమర్చాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ కూడా ఇక్కడ అందరు నిపుణులు అయిపోయినారు, అవన్నీ చేస్తున్నాము. శాంక్షన్డ్ ఇది యాక్చువల్లీ 125, కానీ ఆ వర్క్లోడ్ ఎక్కువ ఉన్నందుకు 200 మందిని కూడా మేము కంప్లీట్గా చూసుకోవడానికి వసతులు ఉన్నాయి. చాలా పేషెంట్లకు వాళ్ళు ఏదైనా విషం మింగో లేకపోతే ఇంకోటి అయ్యో లేకపోతే తలకు దెబ్బ తాకి ఐసీసీలో పెడతారు. వాళ్ళకు గొట్టం వేసేసి వాళ్ళకు మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు గాలి పీల్చే ద్వారం దగ్గరకు వచ్చేసి మూసుకుపోతుంటుంది. సబ్గ్లాటిక్ స్టెనోసిస్ అంటాము. అది కూడా మా దగ్గర ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అది వేరే దగ్గర పోతే మరి ఎక్కువ ఖర్చు అయినవన్నీ ఇక్కడ ఫ్రీగా అవుతుంటాయి. ఏదైనా చెవులో, ముక్కులో, గొంతులో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఎటువంటి పరిస్థితి అయినా చూడడంలో ఈ హాస్పిటల్ అంత పేరు తెచ్చుకున్నది కాబట్టి ఇక్కడ ఉండి పనిచేయడానికి మా డాక్టర్ల అందరితో పాటు నేను కూడా సంతోషంగా భావిస్తున్నాను. ఒక్కొక్కసారి ఇది ఒక వరం లాగా అనిపిస్తుంది ఇంతమందికి సేవ చేయడం. చూశారు కదా కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఎట్లాంటి సర్వీసెస్ అందుతున్నాయో పేషెంట్లు కూడా వాళ్ళ మాటల్లో మీకు చెప్పారు. మీరు కూడా రండి కోటి ఈఎన్టీ హాస్పిటల్లో మీకున్నటువంటి ఇబ్బంది గురించి చూపించుకోండి, ఫ్రీగా ట్రీట్మెంట్ పొందండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. ఫెసిలిటీస్ కానీ, సర్వీసెస్ కానీ, ట్రీట్మెంట్ కానీ మాకు బెస్ట్ ఇస్తున్నాము. చాలామంది కేవలం ఈ స్టేట్ నుంచే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రజలు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి ఈఎన్టీకి సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించడం మరింత ప్రశాంతంగా మారుతోంది. ప్రయాణ సమయంలో కలిగే టెన్షన్ను తగ్గించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్లో ముఖ్యమైన ప్రాంతాల్లో శిక్షణ పొందిన థెరపీ డాగ్స్ని ఏర్పాటు చేశారు. గందరగోళంగా లేదా బెంగతో ఉంటే ఈ శునకాలు ఉపశమనాన్ని కలిగిస్తాయంటున్నారు అధికారులు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పప్పీ డాగ్స్ తో సేద తీరే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారి కోసం హీలింగ్ డాగ్స్ తో సమయం గడిపేలా చేస్తున్నారు. ప్రయాణికుల జర్నీని మరింత ఆహ్లాదకరంగా మార్చుతున్నారు. ప్రయాణికులు థెరపీ డాగ్స్ తో ఎలా వ్యవహరించాలనే దానిపై మార్గదర్శకాలు కూడా ఇచ్చారు అధికారులు. కొన్నేళ్లుగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తమ పేరెంట్స్, బంధువులు, స్నేహితుల నుంచి దూరంగా వెళ్లేటప్పుడు బాధపడుతూ ఉంటారు ప్రయాణికులు. అలాంటి టెన్షన్స్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో థెరపీ డాగ్స్ అందుబాటులో ఉంచారు అధికారులు. హీలింగ్ డాగ్స్ పేరుతో సెక్యూరిటీ, డిపార్చర్స్ లాంచ్ల వద్ద పప్పీ డాగ్స్ తో సమయం గడపడానికి వీలు కల్పిస్తున్నారు.
దేశీయ అంతర్జాతీయ డిపాజిటర్ ప్రాంతాలలో టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ హీలింగ్ డాగ్స్ తో స్నేహపూర్వకంగా ఉండేవారిని, డాగ్ లవర్స్ ను మాత్రమే అనుమతి ఇస్తారు. డాగ్స్ తో స్పెషల్ సెల్ఫీ జోన్ కూడా ఏర్పాటు చేశారు. డాగ్ హ్యాండ్లర్ సూచనలను ప్రయాణికులు పాటించాలన్నారు. డాగ్స్ కు ఆహారం ఇవ్వడం లేదా డాగ్స్ ను ఇబ్బంది పెట్టేలా చేయకూడదన్నారు. చిన్నపిల్లలు, అలర్జీలు ఉన్నవారు హీలింగ్ డాగ్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. హీలింగ్ డాగ్స్ తో ప్రయాణికుల ఆందోళన తగ్గించవచ్చంటున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. సినిమా ప్రపంచంలో యూకే సినీప్లెక్స్ అత్యంత విలాసమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. హైదరాబాద్ నాచరంలో యూకే సినీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించారు నిర్మాత దిల్ రాజు. సినిమా ప్రేమికులకు మరింత ఆనందాన్ని అందించే విధంగా థియేటర్ను నిర్మించామన్నారు యూకే సినీప్లెక్స్ థియేటర్ యజమాని ఉదయ్ కుమార్. ఏషియన్ ముక్త సినిమాస్ మల్టీప్లెక్స్ నాచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మణ్ ఇనాగ్రేట్ చేశాం. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్లో ఇంతకుముందు మనకు సిటీ సెంటర్లోనే కనిపించేది. ఇది మూలన హైదరాబాద్ ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం, ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్ సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే నాచారం, ఉప్పల్, కాకినాడ అన్ని ఏరియాల వారికి ఈ రోజు నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడం రేపు కింగ్డమ్ సినిమాతో మొదలవుతుంది. సో వచ్చి ఈ ఏరియా వాళ్ళందరూ ఈ థియేటర్లో సినిమా చూస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ గారు అండ్ సునీల్ అండ్ రాజు. మేడ్చల్ జిల్లా కేసరలోని జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ మను చౌదరి. విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి కాసేపు విద్యార్థులకు పాఠాలు చెప్పారు కలెక్టర్. మ్యాథ్స్ సబ్జెక్టు నుంచి లెక్కలు అడిగారు. దీంతో అడిగిన వెంటనే కరెక్ట్గా సమాధానాలు చెప్పడంతో విద్యార్థులను అభినందించారు కలెక్టర్. తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు కలెక్టర్ మను చౌదరి. Sin, cos, రాంగ్ అనేవాళ్ళు ఎంతమంది, రైట్ అనేవాళ్ళు ఎంతమంది? అచ్చా, చేతులు లేపిన వాళ్ళు రాంగ్. సాయంత్రం కురిసిన వర్షానికి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా నుంచి మైండ్ స్పేస్ వరకు, హైటెక్ సిటీ నుంచి కూకుట్పల్లి మార్గంలో బారులు తీరాయి వాహనాలు. ఐకియా ఫ్లైఓవర్ పై నుంచి కేబుల్ బ్రిడ్జి మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో బైక్లను చోరీ చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 26న రాకేష్ అనే వ్యక్తి తన బైక్ దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చోరీ చేసిన బైకులు కొనుగోలు చేసేవారికి నోటీసులు ఇచ్చారు. నిందితులపై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్స్లో చోరీ కేసులున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇకపై బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనున్నారు నటుడు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు నటుడు ప్రకాష్ రాజ్. దాదాపు 5 గంటల పాటు ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించింది. ఈడీ అడిగిన డీటెయిల్స్ మొత్తం చెప్పానన్నారు ప్రకాష్ రాజ్. బాధ్యత గల పౌరుడిగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. మళ్లీ రమ్మని నన్నేం కోరలేదన్నారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరూ డబ్బు సంపాదించాలని భావించొద్దని చెప్పారు. ఈడీ అధికారులు తాను చెప్పిన అన్ని విషయాలు నమోదు చేసుకున్నారన్నారు. ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు,
అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే చెప్పాను. సార్ మీరు గతంలో చేసిన యాప్స్ ప్రమోషన్స్ వల్ల మీకు ఎంత అమౌంట్ వచ్చింది? అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి సార్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి. హైదరాబాద్ రామంతాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి కాదనడంతో చక్రపాణి అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరివేసుకున్నాడు. చక్రపాణి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా తెలిపారు డాక్టర్స్. పిర్జాదిగూడకు చెందిన యువతి చక్రపాణి గత 8 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నట్లు తెలిపారు మృతుడి కుటుంబ సభ్యులు. గతంలో అమ్మాయి మైనర్ కావడంతో చక్రపాణి జైలుకు కూడా వెళ్లాడని, బెయిల్పై వచ్చిన తర్వాత మళ్లీ లవ్ కొనసాగించారని చెప్పారు. ఈ మధ్య యువతి వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పడంతోనే మనస్తాపంతో చక్రపాణి సూసైడ్ చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి లవ్ చేశారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటా అని నా కొడుకు అన్న తర్వాత ఆమె నాకు ఇష్టం లేదు, నేను ఇంకొకరిని చూసుకున్నా, నువ్వు నాకు ఇష్టం లేదు అన్నది. ఆయన 2 నెలలు ఎంబడబడ్డాడు. 2 నెలలు ఎంబడబడుతుంటే అది ఏం చేసింది, నాకు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు అని చెప్పేసి అంటే వీడే బతలాడిండామని. బతలాడినాక ఆమె ఇంటికి వచ్చింది. వాళ్ళ డాడీకి తెలిస్తే కేసులు పెట్టిరు, అన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. నా కొడుకు కన్యం పుణ్యం తెలియదు. అమ్మో అమ్మాయి దగ్గరికి వెళ్ళినాడు అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేశారు. అయితే వేయించారంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. ఈ రోజు మార్నింగ్ వెళ్ళారు. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? పిర్జాస్ కూడా పోలీసులు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా వాళ్ళ మదర్కి ఫోన్ చేసాను, ఎక్కడున్నామని. షాప్లో ఉన్నా అని చెప్పింది. వీడు ఉన్నాడు అంటే ఇంట్లో ఉన్నాడు అన్నది. నేను కాల్ బ్యాక్ చేసిన, ఏడునో వస్తాను అన్న, ఇంట్లో ఉన్నాడు అన్న. పొద్దునడికి పోయినవరా అన్న, ఇట్లా అమ్మాయి దగ్గర పోయినా అంటే నీకు చెప్పినా కదా ఎందుకు పోయినావు, మేము మాట్లాడుతున్నాం ఎవరైనా చెప్తే తినవారా అంటే ఏమైంది అవుతుంటే ఇట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు ఇంటికాడికి రా ఫస్ట్ అని చెప్పేసాను. ఇంటికి మేము వెళ్ళి వాళ్ళ అమ్మ వెళ్ళింది. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళే లోపల డోర్ పెట్టుకున్నాడు. నేను దియన్ మమ్మీ అన్నాడంట. నేను ఇంటికి వెళ్ళే లోపలని హ్యాంగింగ్ చేసుకున్నాను. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెట్ చోంగ్దో. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి వైద్య కళాశాల పనులను ఆమె పరిశీలించారు. కళాశాలకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించి అన్ని రూమ్లకు సీరియల్ నెంబర్లు వేయాలని సూచించారు. సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్, సీసీటీవీలు, సెక్యూరిటీ రూమ్, వాటర్, లైట్స్తో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి సందర్శించి ప్రతి రూము, వార్డును తిరిగి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డ్, జనరల్ వార్డ్, ఐసీటీసీ ల్యాబ్, గర్భిణీలకు చికిత్స అందించే సెంటర్ను, ఈఎన్టీ, ఓపీ, ఆప్టమాలజీ, ఆర్థోపెడిక్, బ్లడ్ బ్యాంక్, డెంటల్, ఐసీయూ అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లకుండా తనను ఆపడాన్ని ఖండిస్తున్నానన్నారు రాజాసింగ్. గుడిని కూల్చే ముందు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గుడిని కూల్చిన ఎంఆర్ఓపై క్రిమినల్ కేసు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్. బంజారాహిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.
మన బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు వస్తున్నారు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తల మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటివరకు మేము భయపడలేం, ముందు కూడా భయపడాం. కానీ మా ఒక్కటే ఒక నివేదిక, వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లో, మున్సిపల్ ల్యాండ్లో మసీద్ కట్టలేదా? దర్గాలు కట్టలేదా? చర్చ్లు కట్టలేదా? డిమాలిష్ చేసే అంత దమ్ము గవర్నమెంట్కి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతున్నాను. హిందువులు ఏం చేయరు, హిందూ ఐక్యతం లేదు, అదే కదా మీ ఉద్దేశం. అందుకోసం మా హిందూ దేవాలయాలపైన మీరు టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ ఎంఆర్ఓ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. హైదరాబాద్ మాదాపూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్లోని సంగారెడ్డి జిల్లా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఎఫ్ రీజనల్ కమిషనర్ విశాల్ అగర్వాల్, రీజనల్ గ్రేడ్ 2 కమిషనర్ దుర్గాప్రసాద్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి పీఎఫ్లో ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిందన్నారు కమిషనర్ విశాల్ అగర్వాల్. ఈ పథకం ద్వారా 3,50,000 కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లోకల్ వ్యక్తికే సీట్ ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. స్థానికంగా నిర్వహించిన బూత్ లెవెల్ మీటింగ్కు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. షేక్పేట్ నుంచి 30,000 మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. డివిజన్లో ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రి వివేక్. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మహమ్మద్ అజారుద్దీన్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బూత్ కమిటీలు వేసే వరకు అందరూ వాళ్ళ ఏ రెస్పాన్సిబిలిటీ ఉందో అది మొదలు చేసుకుంటే ఒక ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం కూడా 2 బూతులు ఉన్నా కానీ మంచిగా పనిచేద్దాము. అక్కడ బూతుల 30 మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కడ కూడా చిన్న మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మనకి ఇంకెక్కువ అనుబంధం ఉంటుంది ఓటర్తో. అయితే మనము మన బూత్ కమిటీలు వేసుకుందాము. 3వ తారీఖు వరకు లిస్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు మనకు ఆదేశాలు ఇచ్చిండ్రు. మన ప్రభుత్వం ఉన్నది, మనం ఏం పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మనము ఇంతకుముందు అయిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంకొక వారం 10 రోజులలో అన్ని వర్క్స్ కూడా మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఆదేశాలు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఎక్కడైతే పని అయిందో, ఎక్కడైతే ఇనాగ్రేషన్ ఉన్నదో అక్కడ మన లోకల్ వాళ్ళనే ఇన్వాల్వ్ చేయండి. సో మనము మన వార్డులలో ఏం పనులు ఉన్నాయో మీరు అన్నీ కూడా లిస్ట్ చేయండి. 15 నుంచి 20 కోట్ల వరకు ఏమైతే మేజర్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా చేద్దాం మనం ఈ ఎలక్షన్ ముందు. సరేనా? అయితే మనం ఎందుకు గెలిపించుకోవాలి? మనకు సరిపో 20 కోట్లు. మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన దగ్గర 100 కోట్ల పని కావాలి మనకు. అవునా కదా? 100 కోట్ల పని కావాలంటే ఏం చేయాలి? మనము మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. సో మనము ఆ ఆలోచనతోని మనం ఒక టార్గెట్ పెట్టుకొని, నేనైతే టార్గెట్ పెట్టుకున్నాయా 25,000 నుంచి
30,000 మెజారిటీ డెఫినెట్లీ షేక్పేట్ డివిజన్ నుంచి తీసుకురావాలి. దానికోసం ఏం అవసరం ఉన్నది, దానికోసం ఫస్ట్ అవసరం ఏమున్నదంటే బూత్ కమిటీలు. మనం బూత్ కమిటీలన్నీ కూడా వేసుకుందాము. పనులైన పనులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకుందాము. మనకి ఏం పనులు అవసరం ఉన్నాయో మేజర్ ఇంపార్టెంట్ ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు ఏమున్నాయో అవి ఇవ్వండి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్ట్రీస్.